చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ రెండేళ్ల సర్కార్ పరిపాలన తీరు, రేవంత్ రెడ్డి పథకాల వ్యవహారం ఎంత దాకా వచ్చింది, మరి గ్రామాలల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో ఎంతవరకు అందించారు? ఇగో మంచి మెజార్టీ మాకు వచ్చింది కాబట్టి పథకాలన్నీ ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి మాకు సర్పంచ్ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ నాయకులు అధికారము స్టేట్ లోపల ఉన్నదని, గ్రామాల లోపల ఏదైనా అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అదేవిధంగా మేము గిట్టంగా 35% దాకా ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎమ్మెల్సీ కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తలకు మంచి సందేశం ఇచ్చి మీరు ఇలాగ కొట్లాడుండి అని చెప్పలేరు. కానీ విలేజ్ లోపల కార్యకర్తలు, ప్రజలు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ మంచి సందేశం ఇస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు పులి బయటకు వచ్చింది, ఇక ఆట ఆడుడే లేటుగా ఉన్నది. మంచి పథకాలు అని అంటున్నారు కానీ ఒకటి 6 గ్యారెంటీల లోపల ఒకటి ఆడవాళ్ళకు బస్సు పెట్టినరు. వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళే కొట్లాడుతున్నారు. మిగతా పథకాలు ఏవి అమలు చేయలేదు. ఆడపిల్లలకు పెళ్లికి డబ్బులు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బీమా లేదు. ఏ ఒక్క హామీ గిట్టంగా ప్రజలకు అనువైన సమయం లోపల అందిస్తలేరు. అంటే అన్ని ఇస్తామన్నాం, అందరికి ఇస్తున్నాం కాబట్టి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రైతు భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. వితంతులకు, వృద్ధులకు అందరికి కూడా పెన్షన్లు అందిస్తున్నాం. ఏదైతే మేము చెప్పినామో అవన్నీ అందిస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇందిరమ్మ ఇండ్లను కూడా మేము ఇక్కడ కట్టిస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చాం. రకరకాల పథకాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేస్తున్నాం, పెట్టని అమలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కావాలనుకుంటున్నారు, అదే కొనసాగిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? రైతులకైతే రుణమాఫీ 100% కాలేదు సార్. ఎక్కడ ఒక 10% మాత్రమే రైతులకు రుణమాఫీ అయింది. రైతులు చాలా కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పైన. వాళ్ళు ఏదో పొట్ట మీద పోలేలు కట్టినట్ల వాళ్ళు మభ్య పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామాలకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ భయపడతా ఉన్నారు. మొన్న స్థానిక ఎన్నికల లోపల అనిపించినాము. ఎందుకంటే అటువంటి కోపంలో ఉన్నారు జనాలు. మళ్ళా కేసీఆరే కావాలని ప్రతి గ్రామం లోపల, ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల కోరుకుంటున్నారు సార్. చెప్పండి, ఎట్లా చూస్తారు మరి పంచాయతీ ఎన్నికల తీర్పును మీరు ఏ విధంగా చూస్తున్నారు గ్రామాలలో? పంచాయతీ ఎన్నికల్లో అయితే కేసీఆర్ ఫేవర్లోనే జరిగినాయి. ఎక్కడ జరిగినా మన టీఆర్ఎస్ పార్టీలో మనకు అనుకూలంగా కేసీఆర్ ఫేవర్లోనే ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్లో ఏ మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే మళ్ళీ ఎలక్షన్స్లో మా సత్తా ఏందో, కేసీఆర్ బలం ఏందో చూపిస్తాం. అంటే మరి 6 గ్యారెంటీల ముచ్చట ఎంతవరకు వచ్చింది? గ్యారెంటీల పంచాయతీ 420 దొంగ హామీలు, పబ్లిక్ దొంగ హామీలు ఇచ్చి పబ్లిక్ మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఈ సర్కార్కి గుణపాఠం చెప్పే రోజు అతి త్వరలో దగ్గరకు వచ్చినాయి. ఎందుకు మరి మీలాంటి యువ నాయకుల పైన కావచ్చు, లేకుంటే విద్యార్థి నాయకుల పైన కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసులు నమోదు చేయవలసి వస్తుంది? ఎందుకు కేసులు పెడుతున్నారు? అంత హింసించవలసిన అవసరం ఏముంది? చాలా మంది చెప్పుకుంటున్నారు బయట. ఎందుకు మరి అంత ఏం చేస్తున్నారు మీరు? మేము ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మోసాలు చేస్తున్న ఈ ప్రజల లోపలికి తీసుకెళ్తున్నాము. వాటికి ఎట్లా తొక్కి పెట్టాలి, ఎట్లా ప్రెస్ చేయాలి పబ్లిక్ లోపల. ఈ పబ్లిక్ ఏదైతే 420 దొంగ హామీలు ఇచ్చిరో, ఈ దొంగ హామీలు ప్రజలకు తెలియొద్దు. ఈ ఉద్యమంలో చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ప్రజల లోపల తీసుకుపోయే సబ్జెక్ట్. మాలాంటి నాయకులే, మాలాంటి విద్యార్థి నాయకులే ఈ ప్రజలలో తీసుకుపోయేది. అందుకే మమ్మల్ని జైల్లో టార్గెట్గా పెట్టి జైళ్ళలో పంపించడం కానీ, ముందస్తు అరెస్టులు చేయడం కానీ, మా ఏ ఏరియాలో అయితే ఎక్కడైతే వాళ్ళ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళతో డామినేషన్ వేపించడం కానీ, డాగులు వేపించడం కానీ అలాంటివి జరిగినాయి. కాబట్టి అసాంటి వాటికి కూడా ఈ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే కూడా మా లాంటి విద్యార్థి నాయకులు, ఉద్యమం చేసిన నాయకులు మేము ఎవ్వరికి కూడా భయపడరు. ఈ ప్రభుత్వానికి ఈ రాబోయే రోజుల్లో కంపల్సరీ గుణపాఠం చెప్పి చూపిస్తాం. మళ్ళీ 10 సంవత్సరాల దాకా కాదు, 20 సంవత్సరాల దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాకుండా చేస్తాం. రైట్, అన్ని పథకాలు అందరికీ నచ్చినాయి కాబట్టి అధికారం మాకే కట్టబెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా 10 ఏళ్ళు ఉండేది నేనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు బీఆర్ఎస్ నాయకులకు. దీన్ని ఎట్లా చూస్తారు? అన్ని పథకాలు ప్రజలకు అందినాయి అంటే ఏ విధంగా ఏ విధంగా లబ్ధి పొందిరు ప్రజలు? ఎవరు లబ్ధి పొందలే. మీరు ఏ గ్రామంలో చూడండి, ఏ పల్లెల్లో చూడండి, ఏ వీధిలో చూడండి,
ఒక కార్మికులు డైలీ వేజెస్ పని చేసే డైలీ వేజెస్ ఎవరైతే చేసుకుంటారో లేబర్లు డైలీ కూలి పనులు ఏ పథకాలు వాళ్ళకి అందినాయని చెప్పేసి వీళ్ళు మళ్ళీ హోప్ పెట్టుకుంటారు. ఒకసారి వాళ్ళకి వచ్చి గల్లీలలో వచ్చి పేద ప్రజల మధ్యలో వచ్చి పథకాలు అందినా లేవో అడుగుమనండి. ఖాళీ దగా మాటలు, దోగా మాటలు, దొంగ మాటలు తప్ప వీళ్ళ పని చేతలు ఏమీ లేవు. జీరో.